యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. దేవుడు తనతో మాట్లాడిన విధానాన్ని బట్టి, దేవుడు తనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి అబ్రహాము వెంటనే ఏం చేశాడో తెలుసండి? బలిపీఠం కట్టాడు. బలిపీఠము అనేది ప్రార్థనకు సాదృశ్యము, అలాగే బలిపీఠము అనేది కృతజ్ఞతార్పణకు కూడా సాదృశ్యం. దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు ఈ స్థలములో నాకు వాగ్దానాన్ని ఇచ్చాడు అని గుర్తుగా నాటి కాలంలో ఉన్న అనేక మంది భక్తులు ఈ విధంగా బలిపీఠాలు కట్టేవారు. నిజంగా ఈరోజు మనము కూడా కృతజ్ఞత జీవించవలసిన వారమై ఉన్నాం. ఎందుకు అనంటే ఈరోజు మనమందరము కూడా బ్రతికి సజీవంగా ఉండి దేవాలయంలో ఈ విధంగా ఆరాధించగలుగుతున్నాము అనంటే అది కేవలం దేవుని యొక్క మహాకృప. మన శక్తి వలనో, మన భక్తి వలనో, మన యుక్తి వలనో, మన డబ్బు వలనో, మన ఘనము వలనో, మన ఘనత వలనో మనము సజీవంగా లేమండి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఈ రోజుల్లో మనిషి ఏ రోజు ఎప్పుడు పోతాడో తెలియని రోజుల్లో మనం జీవిస్తున్నాం. మనిషికి గ్యారంటీ లేదు, మనిషి యొక్క బ్రతుకు గ్యారంటీ లేదు. ఎప్పుడు చనిపోతామో తెలియనటువంటి గ్యారంటీ లేని రోజుల్లో మనము జీవిస్తున్నాం. అందుకే కదండి ఇటీవల కాలంలో ఒక 2-3 రోజుల క్రితం ఒక భయంకరమైన సంఘటన జరిగింది. అది మనం అందరము కూడా విన్నాం, చూసాం. గుజరాత్లోని అహ్మదాబాద్ అనేటటువంటి ప్రాంతంలో 240 మంది కలిగిన ఎయిర్ ఇండియా అనేటటువంటి విమానంలో అందరూ చాలా చాలా ఉన్నతమైన వారు, మంచి మంచి చదువులు చదువుకున్న వారు, కుటుంబ సభ్యులు, వీళ్ళందరూ 240 మంది ఆ విమానంలో ప్రయాణం కట్టుకున్నారు. అలా ప్రయాణం కట్టుకొని వారు ఈ యొక్క అహ్మదాబాద్ నుండి లండన్ అనేటటువంటి దేశానికి వెళ్ళవలసిన వారు. కొంతమంది ఇండియాలో ఉన్నారు, కొంతమంది విదేశాల్లో ఉన్నవారు, చాలామంది ఈ విధంగా 240 మంది కలిసి ఆ ఎయిర్ ఇండియా అనేటటువంటి విమానంలో ప్రయాణం కట్టుకున్నారు. ప్రయాణమై వారందరూ అనుకున్నారు మేము లండన్కి చేరిపోతామని. కానీ జరిగింది ఏంటో తెలుసా అండి? విమానం అలా ఎగిరింది. ఎగిరిన కొన్ని క్షణాల్లోనే మరి ఇంజన్ లోపమో ఏదో లోపం వలన పైకి ఎగరవలసిన విమానము అమాంతంగా ఒక బిల్డింగ్ గుద్దేసి, సుమారు ఆ విమానంలో 1,00,000 లీటర్లు పైనే పెట్రోల్ ఉందంట. ఆ కారణాన్ని బట్టి ఆ విమానం అండి ఆ లోపం వలన, అంత పెట్రోల్ ఉండడం వలన ఆ బిల్డింగ్ గుద్దేసింది, మొత్తం బూడిదైపోయింది. ఇంకా విచిత్రం ఏంటంటే ఆ బిల్డింగ్లో డాక్టర్ చదువుకునేవారంట. మధ్యాహ్నం 1 గంట అయిందని చెప్పేసి భోజనానికి పై ఫ్లోర్కి వచ్చారు. అలా పై ఫ్లోర్కి వచ్చి కొంతమంది డాక్టర్లు భోజనం చేస్తూ ఉంటే ఆ ఫ్లోర్కి డైరెక్ట్ ఈ విమానం గుద్దేస్తే 240 మంది ఈ విమానంలో ఉన్నవారు చనిపోయారు. ఇంకా డాక్టర్ అవ్వాల్సిన వారు, స్టూడెంట్స్ అనుకుంటా ఆ బిల్డింగ్లో ఉన్నవారు చనిపోయారు. మొత్తం బూడిదైపోయింది. నేను అంటాను, మనము ఎన్ని ప్రయాణాలు చేయట్లేదండి? రోడ్డు ప్రయాణాలు, బస్సు ప్రయాణాలు, ట్రైన్ ప్రయాణాలు, కొంతమంది అయితే విమాన ప్రయాణాలు కూడా చేస్తున్నవారు మనలో అనేక మంది ఉన్నారు. ఆ ప్రమాదంలో మనము లేము అని అంటే మనం వారికంటే గొప్పవారము కాదు, వారికంటే ధనమున్న వారము కాదు, వారికంటే ఘనమున్న వారము కాదు, బహుశా వారికంటే భక్తున్న వారము కూడా కాకపోవచ్చు, వారికంటే ఏమాత్రం మనము యోగ్యులము కాకపోవచ్చేమో. కానీ ఆ ప్రమాదంలో మనము లేము అని అంటే దేవుడు మన పట్ల చూపిస్తున్న మహాకృప అని మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విమాన ప్రయాణమే కాదండి, రోజు కొన్ని వందల మంది రోడ్డు ప్రయాణాల్లో, రకరకాల ప్రయాణాల్లో చనిపోతున్నారు. కానీ అలాంటి ప్రయాణాల్లో ఆ చనిపోతున్న వారిలో, ఆ సంఖ్యలో మనము లేము అని అంటే వారికన్నా గొప్పవారము కాదండి. కేవలం మన పట్ల దేవుడు ఇంకా చూపిస్తున్న మహాకృపాని మనం గుర్తించి దేవునికి ఎప్పుడు రుణస్థులై కృతజ్ఞత జీవితం జీవించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము దేవుడు మాట్లాడాడు అన్నటువంటి ఆ విధముగా, ఆ సూచనగా బలిపీఠం కట్టాడు. కృతజ్ఞత జీవితం బలిపీఠం కట్టాడు. మరలా దేవుడు మాట్లాడినప్పుడు చూద్దాం ఒకసారి 8వ వచనం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పుననున్న కొండకు చేరి, పడమటున్న బేతేలునకు తూర్పున హాయినికి మధ్యను
గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. మరొక ప్రాంతానికి వెళ్ళి గుడారం వేసుకున్నాడు. ప్రభువా, నన్ను పిలిచింది నువ్వే, నన్ను ఏర్పరుచుకున్నది నువ్వే, నన్ను నడిపిస్తున్నది నువ్వే. ప్రభు, ఈ స్థలానికి నన్ను తీసుకొని వచ్చావు, ఇగో ఒక గుడారం వేసుకుంటున్నాను నాయన అని ఒక బలిపీఠము కట్టి అక్కడ దేవునికి అబ్రహాం ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు. మన జీవితాల్లో ప్రతి విషయంలో మనం ఎప్పుడు కూడా దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవారుగా మనం ఉండాలి. మన జీవితంలో మంచి జరిగిందా, దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. మన జీవితంలో శుభాలు జరుగుతున్నాయా, దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవునికి ప్రాధాన్యత ఇస్తూ మన జీవితాన్ని ముందుకు కొనసాగించేవారుగా మనం ఉండాలి. అదే కృతజ్ఞత కలిగిన జీవితం. ఇక్కడ అబ్రహాము దేవుడు తనతో మాట్లాడాడని, వాగ్దానం ఇచ్చాడని తన సాదృశ్యంగా ఒక బలిపీఠం కట్టాడు. మరొక చోటుకి వెళ్ళి ఒక గుడారం వేసుకొని, ప్రభువా ఈ గుడారం వేసుకున్నా అని అక్కడ ప్రార్థన ప్రారంభించి దేవునికి బలిపీఠం కట్టాడు. ఇది అబ్రహాము అద్భుతమైన విశ్వాస జీవితానికి గొప్ప మాదిరికరమైన జీవితం. మనందరికీ గొప్ప మాదిరికరమైన జీవితం అబ్రహాము జీవితం. మన జీవితంలో కూడా, మన ప్రయాణాల్లో, మన వ్యక్తిత్వ జీవితంలో, మన ప్రతి పరిస్థితుల్లో దేవునికి మనం ప్రాధాన్యత ఇచ్చి కృతజ్ఞత జీవితం జీవించే వారుగా మనం ఎప్పుడు ఉన్నట్లయితే మనల్ని బట్టి దేవుడు ఎప్పుడు కూడా సంతోషిస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ వరకు అబ్రహాము యొక్క విశ్వాసము, ఇక్కడ వరకు అబ్రహాము దేవుని పట్ల కలిగిన భక్తి జీవితము, ఇక్కడ వరకు అబ్రహాము దేవుడు తనకు కలిగి ఉన్న ఆ పిలుపును బట్టి, ఆ యొక్క ప్రత్యేకమైన విధానాన్ని బట్టి అబ్రహాము అద్భుతంగా జీవించాడు. కానీ అనుకోని రీతిగా అబ్రహాము జీవితంలో కూడా ఒక పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితిని మనం ఇప్పుడు ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. చాలండి. ఇక్కడ అబ్రహాము జీవితంలో అనుకోని రీతి యొక్క సంఘటన, అనుకోని రీతి యొక్క పరిస్థితులు గుండా వెళ్లాల్సి వచ్చింది. ఎక్కడైతే అబ్రహాము గుడారం వేసుకొని నివాసం చేస్తున్నాడో ఆ ప్రాంతంలో కరువు వచ్చింది. ఆ రోజులలో కరువు అని అంటే అసలు ఏం మాత్రం తినడానికి కూడా పరిస్థితి లేని పరిస్థితులు ఆ రోజుల్లో కరువు వచ్చేది. పంటలు పండకపోతే కరువులు వచ్చేవి. ఆ దేశంలో యొక్క బహుశా రాజుగారు సరిగా పరిపాలన చేయకపోతే దేవుడు ఆ రాజుగారి మీద కోపగించి కరువులు అనుమతించేవాడు. మరి ఇక్కడ పరిస్థితులు, కరువు ఏ విధంగా వచ్చిందో మనకి స్పష్టంగా తెలియదు. కానీ మొత్తానికి ఆ దేశంలో కరువు వచ్చింది. ఆ దేశంలో అబ్రహాము నివసిస్తున్న ఆ దేశంలో కరువు వచ్చింది. ఇప్పుడు కరువు వచ్చినప్పుడు అబ్రహాం ఏం చేయాలి? అంతకు ముందంతా కూడా అబ్రహాము ప్రయాణం చేస్తున్న ప్రతిసారి దేవునికి ప్రార్థన చేసి బలిపీఠం కట్టి కృతజ్ఞత జీవితం కలిగి జీవించి ప్రయాణాలు చేస్తూ ఉండేవాడు. కానీ ఇక్కడ మాత్రం అబ్రహాము చాలా పెద్ద పొరపాటు చేశాడు. చాలా పెద్ద చెయ్యకూడని మిస్టేక్ చేశాడు. జీవితంలో తుడుచుకోలేని మిస్టేక్ ఇక్కడ అబ్రహాం చేశాడు. అది మనం ధ్యానిద్దాం. ఇప్పుడు కరువు వచ్చిందని, ఈ కరువు పరిస్థితి వచ్చిందని అబ్రహాము దేవుని మీద ఆధారపడి దేవునికి ప్రార్థన చేసి, ప్రభువా నువ్వు నన్ను పిలిచావు నాయన, మా తండ్రి ఇంటి నుండి నన్ను పిలిచావు నాయన, పిలవడం మాత్రమే కాదు నాయన, ప్రత్యేకించుకున్నావు నాయన, ప్రత్యేకించుకోవడం మాత్రమే కాదు నాయన, ఆశీర్వాదకరముగా ఉంటావని వాగ్దానం ఇచ్చావు నాయన. నీ వాగ్దానాన్ని బట్టి, నీ పిలుపుని బట్టి ప్రయాణం కట్టుకుంటూ వచ్చాను నాయన. అనుకోని రీతిగా నేను నివసిస్తున్న ఈ ప్రాంతంలో, ఈ ప్రదేశంలో భయంకరంగా కరువు వచ్చేసింది నాయన, నన్నేం చేయమంటావు ప్రభువా అని అబ్రహాం ఏం చేయాలండి? దేవునికి ప్రార్థన చేయాలి. అబ్రహాము దేవునికి ప్రార్థన చేయాల్సింది, అబ్రహాము దేవుని మీద ఆధారపడవలసింది పోయి అబ్రహాం ఏం చేశాడో తెలుసా అండి? తల ఎత్తి చూసేసరికి ఎదురుగా ఐగుప్తు దేశం కనబడుతుంది. అలా ఐగుప్తు దేశాన్ని చూసి దేవునికి ప్రార్థన చేయకుండా, మరలా బలిపీఠం కట్టేటటువంటి ఆలోచన లేకుండా, దేవుని యొక్క సలహా లేకుండా అబ్రహాం చేస్తుంది ఏంటో తెలుసా అండి? ఆ ఐగుప్తు వైపుకు చూసి ఐగుప్తుకు వెళ్ళిపోదామని ప్రయాణం కట్టుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయి అక్కడ
నివసిద్దాం అనుకుంటున్నాడు. అక్కడ బ్రతికేద్దాం అనుకుంటున్నాడు. అక్కడ సంతోషంగా, సౌఖ్యంగా, ఏ లోటు లేకుండా జీవిద్దాం అనుకుంటున్నాడు. ఐగుప్తు దేశానికి ఎందుకు అబ్రహాం వెళ్ళాడంటే అక్కడ బ్రతికేద్దాం, అక్కడ జీవించేద్దాం, అక్కడ సంతోషంగా జీవించేద్దామని దేవుని సెలవు లేకుండా అబ్రహాం వెళ్తున్నాడు. బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాల్లో దేవుడు తెలియజేశాడు తెలుసండి, ఐగుప్తు దేశం వైపుకు చూడకండి, ఐగుప్తు యొక్క రథాల వైపుకు చూడకండి, ఐగుప్తు యొక్క రాజు వైపుకు చూడకండి, వాటి మీద మీరు ఆధారపడకండి, నా మీదనే మీరు ఆధారం చేసుకుని అనేక సందర్భాలు యెషయా గ్రంథంలో కొన్ని చోట్ల దేవుడు ఈ మాటలను తెలియజేశాడు. ఇక్కడ అబ్రహాము ఐగుప్తు దేశానికి పోని వెళ్ళాలనుకుంటే దేవుని అనుమతి తీసుకొని, దేవుని యొక్క అనుమతి కోరి అబ్రహాము వెళ్ళాలి. కానీ దేవుని యొక్క అనుమతి లేకుండా, దేవుని యొక్క చిత్తము లేకుండా అబ్రహాము ప్రయాణం కట్టుకున్నాడు. అది అబ్రహాము జీవితంలోనే ఒక మరిచిపోలేని మచ్చ జరిగిన ఒక సంఘటన జరిగింది. ఏది చేయాలనుకుంటున్నా అది దేవుని అనుగ్రహం పొందుకోవాలి, దేవుని చిత్తం పొందుకోవాలి. దేవుడు సెలవిస్తేనే చేస్తుంది మనకి ఆశీర్వాదకరం. సమూయేలు గ్రంథంలో ఒక సంఘటన జరుగుతుంది, ఏంటో తెలుసా అండి? అప్పటికే దావీదు గారు రాజుగా పరిపాలన చేస్తున్నాడు. దావీదు యుద్ధ వీరుడు, యుద్ధ శూరుడు. దావీదు ఎక్కడికి వెళ్తే అక్కడ జయం వచ్చేస్తుంది, విజయం వచ్చేస్తుంది. ఒకసారి దావీదుకు ఒక వర్తమానం వచ్చింది. ఏంటి అని అంటే, అయ్యా దావీదు రాజు గారు, ఇదిగో ఫిలిస్తీయులు అనేటటువంటి శత్రువులు మన ప్రాంతం దగ్గరికి వచ్చి కాయల మీద పడి మన ధాన్యాన్ని దోచుకోబోతున్నారు అనేటటువంటి వార్త దావీదు గారి దగ్గరికి వచ్చినప్పుడు, దావీదు వెంటనే వెళ్ళి యుద్ధం చేయగలడు, వెంటనే విజయాన్ని స్వతంత్రించుకోగలడు. ఎందుకంటే అంత యుద్ధ వీరుడు, శూరుడు. ఒకవేళ దావీదు వస్తే ఫిలిస్తీయులే పారిపోయేవారు. ఎందుకంటే ఫిలిస్తీయుల్లో గొలియాతును అంతమొందించాడు దావీదు. ఇప్పుడు దావీదు ఏం చేయాలండి? వెంటనే అవునా, సరే వెళ్దాం, రండి యుద్ధం చేద్దాం అని చెప్పేసి వెంటనే వెళ్ళిపోవాల్సిన దావీదు అండి ఎక్కడికి వెళ్ళో తెలుసండి? సరాసరి ప్రార్థన గదికి వెళ్ళిపోయాడు. ప్రార్థన గది దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తూ, ప్రభువా, దేవా, యెహోవా, నన్ను ఏర్పాటు చేసుకుంది నువ్వే, నన్ను పిలిచింది నువ్వే, గొర్రెల దొడ్డిలో నుండి రాజుగా కూర్చున్నబెట్టింది కూడా నువ్వే నాయన. ఒక పరిస్థితి నాకు ఎదురైంది. ఏంటి ఆ పరిస్థితి అంటే, ఇదిగో ఫిలిస్తీయులు మా శత్రువులు మా ప్రాంతానికి వచ్చి కాయల మీద పడి ధాన్యాన్ని దోచుకుంటున్నారు నాయన. ఇప్పుడు నన్ను వెళ్ళమంటావా, వెళ్ళొద్దంటాను. గొప్ప ప్రార్థన చేసేది తెలుసా అండి. అలా ఆ మాట పలికినప్పుడు దేవుడు అండి నా మీద దావీదు తన సైన్యం మీద, తన శక్తి మీద, తన బలం మీద ఆధారపడకుండా నా మీదనే దావీదు ఆధారపడుతున్నాడని, దావీదు వెళ్ళు, నిశ్చయముగా నీకు నేను విజయాన్ని ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అదే అధ్యాయంలో తర్వాత మరొకసారి ఈ విధంగా శత్రువులు పడ్డారు. అప్పుడు మరలా దావీదు దేవునికి ప్రార్థన చేసి, ప్రభువా, మరలా వచ్చారు నాయన శత్రువులు, వెళ్ళమంటావా వద్దంటావా అంటే, అప్పుడు దేవుడు ఏం చెప్పాడో తెలుసా అండి? దావీదు నాయన, ఈసారి వెళ్ళొద్దు, మరొక మార్గము గుండా మీరు వెళ్ళిపోండి అని దావీదుకు దేవుడు ఆ విధంగా సూచన సలహా ఇచ్చాడు. మనం ప్రతి విషయంలో దేవుని యొక్క అనుగ్రహం పొందుకొని, దేవుని యొక్క సెలవు పొందుకొని, దేవుని యొక్క చిత్తం పొందుకొని మనం ముందుకు సాగితే దేవుడు మనకు ఆశీర్వాదకరమైన మార్గాలు చూపిస్తాడు. పాస్టర్ గారు, నిజంగా దేవుడిని మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేయాలో చెప్తాడా అండి? అంత స్పష్టంగా చెప్తాడండి పాస్టర్ గారు? బహుశా మనకు ప్రశ్న వచ్చుండొచ్చు. దానికి సమాధానం చూపిస్తాను. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 32వ కీర్తన 8వ వచనం. 32వ కీర్తన. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదని. ఎంత అద్భుతమైన మాట అండి. ఎప్పుడైనా చదివారా? ఎంత అద్భుతంగా ఉంది చూడండి. నీకు ఉపదేశం చేస్తా. ఉపదేశం అంటే మంచి సందేశము అని అర్థం. ఏది మంచిదో, ఏది నీ జీవితానికి ఆశీర్వాదకరమో, ఏది నీ జీవితానికి దీవెనకరమో, ఏది నీ జీవితానికి మేలుకరమో ఆ ఉపదేశం నీకు చేస్తాను. అంత మాత్రమే కాదు, నీవు నడవలసిన మార్గమున నీకు బోధిస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్తే నీ జీవితానికి ఆశీర్వాదం, ఎక్కడికి వెళ్తే నీ జీవితానికి క్షేమం, ఎక్కడికి వెళితే నీ ఉద్యోగ జీవితానికి, నీ వ్యాపార జీవితానికి, నీ కుటుంబ జీవితానికి
నీ వ్యక్తిత్వ జీవితానికి, నీ ఆధ్యాత్మిక జీవితానికి క్షేమమో, ఆశీర్వాదకరమో, దీవెనకరమో ఆ మార్గమున నేను నీకు తెలియజేస్తాను. ఆ మార్గమును నేను నీకు బోధిస్తాను అంటున్నాడు. చూడండి తర్వాత మాట ఏమో, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను. ఈ లోకంలో ఓ మంచి ఆలోచనకర్త ఎవరైనా ఉన్నారు అనంటే నేను ప్రకటిస్తున్న నా ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఈ రోజుల్లో కూడా మనకు సలహాలు కావాలని, ఆలోచనలు కావాలని మనుషుల దగ్గరికి వెళ్ళి ఆలోచనలు, సలహాలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. వారు ఏం చేస్తారో తెలుసా అండి? కొంతమంది మనకు మంచి సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. మరికొంతమంది మంచి సలహాలు ఇస్తున్నట్టుగా నటిస్తూ మనలను రాంగ్ రూట్లో నడిపించేటటువంటి వారు కూడా లేకపోలేదు. అలాంటి సమాజంలో మనం జీవిస్తున్న మనల్ని మేలు కోరేవారు బహు తక్కువ మంది ఉన్నారు. మనల్ని కీడు కోరేవారు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి సమాజంలో మనం జీవిస్తున్నాం. మరి ఇలాంటి సందర్భంలో మనం ఏం చేయాలి? ఇందాక మనం చదువుకున్నట్టుగా 32వ కీర్తన 8వ వచనంలో దేవుడే మనకు ఆలోచన చెప్తాడు. దేవుడే మనకు ఉపదేశం చేస్తాడు. దేవుడే మనం నడవలసిన మార్గంలో బోధిస్తాడు. కనుక దేవుని మీద ఆధారపడి, దేవుని చిత్తం మీద మనం ఆధారపడి, దేవుని యొక్క అనుగ్రహం పొందుకొని, దేవుని యొక్క సలహా పొందుకొని మన ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగుతేనండి అద్భుతమైన ఆశీర్వాదం, అద్భుతమైన దీవెన, అద్భుతమైన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం కలిగి జీవిస్తాం. ఇక్కడ అబ్రహాము చేసిన పొరపాటు ఏదైనా ఉన్నదంటే, దేవుని సెలవు లేకుండా, దేవుని అనుగ్రహం లేకుండా, దేవుని నుండి జవాబు రాకుండా వెంటనే ప్రయాణం కట్టుకున్నారు. బైబిల్ గ్రంథంలో చూడండి, దేవుని అనుగ్రహం లేకుండా, దేవుని నుండి జవాబు రాకుండా, దేవుడు వద్దు అని చెప్పినా కూడా ప్రయాణం కట్టుకొని వెళ్ళిన వారు ఏమయ్యారో తెలుసండి? రిక్తులుగా వచ్చారు. అది మనకు రూతు గ్రంథంలో స్పష్టంగా తెలుస్తుంది. నయోమి కుటుంబంగా వీళ్ళు ఎలా వచ్చిందని రిక్తులుగా వచ్చారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క అనుగ్రహముతోని ఏదైనా చేసే ప్రయత్నం చేయాలి. మరి ఎలా తెలుస్తుంది పాస్టర్ గారు? ప్రార్థన చేసి, ఇందాక చదివించండి, ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనం ఏది చేయాలనుకుంటున్నామో ఆ విషయంలో బలమైన ప్రేరేపణ ఇస్తాడు, బహుబలమైన ప్రేరేపణ ఇస్తాడు. అది దేవుడిచ్చే ప్రేరేపణగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. దేవుడి ప్రేరేపణ మనకి ఇవ్వకపోతే ఒక్క అడుగు కూడా వేయడానికి వీలేదు. ఎందుకంటే అది దేవుడు మెచ్చిన మార్గం కానే కాదు. ఇక్కడ అబ్రహాము దేవుని మీద ఆధారపడకుండా, దేవుని మీద అనుగ్రహం పొందకుండా, దేవుని యొక్క ఆలోచన తీసుకోకుండా ఐగుప్తుకు వెళ్ళాడు. ఏం జరిగిందో ఒక్కసారి మనం ధ్యానిద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చాను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారైతో, ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును, ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను మాత్రము బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను. చాలా ఇక్కడ అబ్రహాము యొక్క జీవితాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, ఆధ్యాత్మిక జీవితంలో, విశ్వాస జీవితంలో అబ్రహాము ఒక్కొక్క మెట్టు దిగిపోతూ ఉన్నాడు. మన జీవితంలో కూడా అండి చాలా సందర్భంలో రోషం కలిగి దేవుని కోసం నిలబడతాం, రోషం కలిగి దేవుని కొరకు ఏదైనా చేయగలుగుతాం, రోషం కలిగి ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగుతున్న క్రమంలో సైతాను చిన్న శోధనిస్తున్నప్పుడు, సైతాను చిన్న శోధన గుండా పరిస్థితులు తీసుకొస్తున్నప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో మరింత ముందుకు సాగవలసిన మనము ఎందుకు ఒక్కొక్కసారి ఒక్కొక్క అడుగు వెనకేసుకుంటూ వస్తాం. ఇక్కడ అబ్రహాం చేస్తుంది ఏంటి తెలుసా? అబ్రహాం ఆలోచించిన విధానం ఏంటంటే, నేను శారాయి ఐగుప్తు దేశంలోకి వెళ్ళి అక్కడ బ్రతికేద్దాం, అక్కడ సంతోషంగా జీవించేద్దాం, అక్కడ ఆనందంగా జీవించేద్దాం అని అనుకొని ప్రయాణం కట్టుకున్నారు. ప్రయాణం కట్టుకున్న తర్వాత అబ్రహాము శారై ఆ దేశంలో అడుగుపెట్టిన తర్వాత అబ్రహాముకు ఒక వర్తమానము ఆనోట నుండి వచ్చింది. ఏంటా వర్తమానం అంటే,
ఈ దేశంలో ఒక నానుడు ఉంది. ఏంటి ఆ నానుడు అంటే, వేరే దేశస్తులు ఎవరైనా సరే ఈ దేశంలో వచ్చినట్లయితే ఆ వేరే దేశంలో ఉన్నవారు ఎవరైనా బహు సుందరమైన అందమైన స్త్రీ ఒకవేళ ఉన్నట్లయితే వారిని రాజుగారు తీసుకుని వెళ్ళిపోతారు అనేటటువంటి ఆ వార్త అబ్రహాంకి వచ్చింది. అలా వార్త వచ్చినప్పుడు అబ్రహాం ఏమనుకున్నాడంటే, ఒకవేళ నా భార్య అయిన షారే అద్భుతమైన అందమైన స్త్రీ, ఒకవేళ నా భార్యను ఒకవేళ వారు తీసుకెళ్ళిపోతే ఖచ్చితంగా వాళ్ళు నన్ను చంపేస్తారు, ఎందుకంటే నేను భర్తను కాబట్టి. ఇప్పుడు ఏం చేయాలి అని అబ్రహం ఆలోచించి, ప్రభా ఏంటైనా ఇలా ఇరుక్కుపోయాము నాయన అని దేవునికి మీద ఆధారపడవలసిన అబ్రహాము మరలు ఏం చేస్తున్నాడు తెలుసా, ఇంకొక మెట్టు దిగుతున్నాడు. ఎక్కట్లేదు, దిగుతున్నాడు. ఏంటో తెలుసా, ఇప్పుడు అబ్రహాము అబద్ధం మీద ఆధారపడి బ్రతికేద్దామంట. దేని మీద ఆధారపడుతున్నారమ్మ ఇప్పుడు? అబద్ధం మీద, విశ్వాసం మీద ఆధారపడవలసిన అబ్రహాము అబద్ధం మీద ఆధారపడి బ్రతికేద్దాం అనుకున్నాడు. ఏంటి అబద్ధము తెలుసా? సారాయి, ఇగో నీకు మాట చెప్తున్నా. ఏంటండి ఆ మాట? మనం దేశానికి వచ్చాం, ఈ దేశంలో బ్రతికేద్దామని వచ్చాం, ఈ దేశంలో జీవించేద్దామని వచ్చాం. ఇప్పుడు మనం ఈ దేశంలో జీవించాలంటే నువ్వు పని చేయాలి. ఏంటండి, మిమ్మల్ని నమ్ముకొని వచ్చాను, మీరు దేవుడు పిలుస్తాడంటే మొత్తం నేను కూడా వదిలిపెట్టి వచ్చాను. చెప్పండి, మీరు ఏది చెప్తే అది చేయడానికి ఉన్నా. ఏం లేదు, నువ్వు ఒకటి చేయాలి. ఏంటంటే అబద్ధం ఆడాలి. ఎందుకండి అబద్ధం ఆడాల్సిన పరిస్థితి మనకెందుకు వచ్చింది? తప్పదో, అబద్ధం ఆడాల్సిందే. ఎందుకు ఆడాలండి అబద్ధం? నువ్వు అబద్ధం ఆడితేనే, నువ్వు అబద్ధం చెప్తేనే నేను బ్రతుకుతాను. అబద్ధం మీద ఆధారపడి అబ్రహాము బ్రతుకుదామనుకుంటున్నాడు. మామూలుగా ప్రయాణం కట్టుకున్నప్పుడేమో ఐగుప్తు దేశంలో జీవించేద్దాం అనుకుని దేవుని సెలవు లేకుండా వెళ్ళిపోయిన అబ్రహాము ఇప్పుడు అబద్ధం మీద ఆధారపడి బ్రతికేద్దాం అనుకుంటున్నాడు. కాబట్టి షారై, నేను బ్రతకాలంటే నువ్వు అబద్ధం ఆడాలి. సరేనండి, అబద్ధం ఆడమన్నారు. ఇంతకా ఏంటి అబద్ధం? నువ్వు నాకేమవుతావు? భార్యను అవుతాను కదండి. కానీ నువ్వేం చెప్పాలో తెలుసా? నాకు నువ్వు చెల్లి అవుతావు అని చెప్పాలి, సహోదరి అవుతావు అని చెప్పాలి. ఎందుకండి అలాగా? నువ్వు అలా చెప్తేనే నేను బ్రతుకుతాను. మీరు బ్రతకాలంటే ఇప్పుడు నేనేం చెప్పాలి? అబద్ధం ఆడి నీకు నేను చెల్లిని అవుతా అని చెప్పాలి, అంతే కదా? అంతే అని చెప్పేశారు. కానీ తర్వాత అబ్రహాము తెలీదు, చెల్లి అని చెప్పినా కూడా రాజుగారు ఈ షారాయిని తీసుకెళ్తారు, రాజు దగ్గరికి ఈ షారాయిని తీసుకెళ్తారని తెలియదు. ఇప్పుడు అబ్రహాం ఏమైపోయాడంటే ఇరుక్కుపోయాడండి, ఏం చేయలేని పరిస్థితిలో వెళ్ళిపోయాడు. మన జీవితంలో కూడా దేవునికి మనం దూరం అయిపోయామనుకోండి, సైతాన్ని ఏం చేస్తాడో తెలుసా అండి? చిక్కుల్లో పెట్టేస్తాడు. అక్కడా జీవించకుండా మరలా తిరిగి దేవుని మందిరాన్ని కానీ దేవుని దగ్గరికి రావడానికి ముఖం చెల్లకుండా వాడు ఏం చేస్తాడంటే మనం అనాథగా చేసి పడేస్తాడు. అన్న దేవుని యొక్క గొప్పతనం ఏంటో తెలుసా అండి? నువ్వు ఎంత దూరం వెళ్ళిపోయినా, ఎంత చిక్కుల్లో చిక్కుకుపోయినా, అదే పరిస్థితుల్లో అక్కడి నుండే దేవా తప్పు అయిపోయింది నాయన క్షమించు ప్రభు అంటే దేవుడు హక్కును చేర్చుకొని ప్రేమతో కౌగులించుకొని మరలా తన సన్నిధికి నేను ఆహ్వానిస్తాడు. దేవుడికి స్తోత్రం. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి మన దేవుడు. మనుషులైతే చేదరించుకుంటారు, మనుషులైతే విడిచిపెట్టేస్తారేమో కానీ నా దేవుడు తప్పు చేసి ఆ తప్పును ఒప్పుకుంటే చేదరించుకోడు, విడిచిపెట్టాడు. హక్కును చేర్చుకొని మరలా తన సన్నిధికి ప్రేమతో ఆహ్వానించే గొప్ప దేవుడు ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అబ్రహాము అబద్ధంతో బ్రతికేద్దాం అనుకున్నాడు, అబద్ధం మీద ఆధారపడి బ్రతికేద్దాం అనుకున్నాడు. షారాయిని కూడా అబద్ధం ఆడమని మన జీవితంలో కూడా దయచేసి గమనించాడు. అబద్ధముతో జీవితాన్ని కట్టుకునే ప్రయత్నం మాత్రం ఎప్పుడు చేయకూడదు. చాలామంది పెద్దలు అంటారు, 100 అబద్ధాలు ఆడి ఏం చేయాలంటండి? పెళ్లి చేసి వీళ్ళు బాగానే ఉంటారు. ఆ 100 అబద్ధాలు కారణాలు చెప్పాలి, తర్వాత వీళ్ళిద్దరు కారణాలు చెప్పుకుంటూ ఉంటారు. అలాగంట కదా, నువ్వేం తక్కువ, మీ వాళ్ళు అలా చెప్పారంట కదా, నువ్వే తక్కువ, మీరు అలాగంట కదా, అది అది అలా చెప్పారు కదా, మరి మీరు అలా చెప్పారు కదా. వీళ్ళు సంవత్సరాలు ఈ 100 అబద్ధాలు ఎత్తుకుంటా 20 సంవత్సరాలు పిల్లలు వచ్చినా సరే ఇంకా అవే తోగుకుంటారు. లేరా? చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ కూడా పెద్దోళ్ళు అవుతారండి.
పిల్లలు ఉంటారండి, వాళ్ళు పెళ్ళిళ్ళ వయసు వస్తారండి, పెద్దోళ్ళు ఇప్పుడు కూడా ఏం మాట్లాడుకుంటారు తెలుసా? మీ నాన్నగారు నాకు పలానా పెళ్లి టైంలో కట్నం ఇస్తా అన్నాడు కదా! ఆ మిగిలిన కట్న డబ్బులు ఏమైనాయి? ఏంటి పెళ్ళైపోయి పిల్లలు వచ్చేసారు. ఆ పిల్లలు పెళ్ళిళ్ళకొచ్చేసారు ఇంకా. తవ్వుకుంటూనే ఉన్నారు. అబద్ధం మీద ఏంటంటే 100 అబద్ధాలాడి ఒక్క పెళ్లి చేయాలా? అది చాలా తప్పు. ప్రతీది నిజమే కలిగి, నిజమే చెప్తూ వివాహం జరిగినట్లయితే, సత్యముతో కుటుంబం కట్టబడితే, ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. అబద్ధంతో కుటుంబం కట్టబడితే, ఆ కుటుంబం ఏం ఆశీర్వాదకరంగా జీవించగలుగుతుందో ఒకసారి ఆలోచించండి. ఎప్పుడు కూడా సత్యముతో మన కుటుంబం కట్టుకుంటే, సత్యవంతుడైన యేసుక్రీస్తు ప్రభు ఆ కుటుంబానికి యజమానుడుగా ఉండి, ఏ సమస్యలొచ్చినా సరే దేవుడు ఆ సమస్యలకు పరిష్కారం దయచేస్తూ, ఆ కుటుంబాన్ని సంతోషంగా జీవించే ప్రయత్నం చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో అబద్ధం మీద కుటుంబాన్ని కట్టుకోకూడదు. అబద్ధం మీద ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా కట్టుకోకూడదు. మందిరంలో జీవిస్తున్న ఆత్మీయ జీవితం ఒకటి, బయట మన జీవితాలు వేరు. ఆత్మీయ జీవితాన్ని కూడా అబద్ధంతో కట్టుకోకూడదు. అబద్ధంతో ఆర్థిక జీవితాన్ని కూడా కట్టుకోకూడదు. చూడండి, భర్తలు వారి జీతాలు తీసుకొచ్చి వచ్చింది ఒకటైతే అబద్ధం చేసేది లెక్కలు, అబద్ధం చెప్పి లెక్కలు వేరే చెప్తారు. ఇంతే వచ్చింది. మీ జీతం అంత కదండి. అంత కాదు, ఇంతే వచ్చింది. ఇదిగో నా దగ్గర ఇంతే ఉంది. మరి మిగతా డబ్బులు ఏం చేశారండి? అబద్ధాలకు ఏవో కారణాలు చెప్తారు. అది ఆశీర్వాదం కానే కాదు. కొంతమంది భార్యలు భర్తలు డబ్బులు ఇస్తే, అమ్మా ఈ ఖర్చులు గుంచుకో, ఈ ఖర్చులు గుంచుకో, ఇదిగో అని చెప్తే వీళ్ళు లెక్కలు తారుమారు చేసేస్తారు. తారుమారు చేసి అబద్ధంతో ఆర్థిక జీవితాన్ని కట్టుకునే ప్రయత్నం చేస్తారు. అది ఆశీర్వాదం కానే కాదు. అబద్ధముతో కుటుంబాన్ని, అబద్ధముతో ఆధ్యాత్మిక జీవితాన్ని, అబద్ధముతో ఆర్థిక జీవితాన్ని కట్టుకునే ప్రయత్నం ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే అది ఎప్పుడు మనకు ఆశీర్వాదం కానే కాదు. సత్యముతోనే మన కుటుంబాన్ని, సత్యముతోనే మన ఆధ్యాత్మిక జీవితాన్ని, సత్యముతోనే మన ఆర్థిక జీవితాన్ని కట్టుకుంటే, సత్యవంతుడైన యేసుక్రీస్తేనండి మనకు తోడుగా ఉండి మన ఈ యొక్క జీవితాన్ని సంతోషంగా ముందుకు తీసుకుని వెళ్తారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అబద్ధం మీద ఆధారపడిన అబ్రహాము జీవితంలో ఏం జరిగిందో తెలుసా అండి? సరే, సహోదరిని చెప్పేస్తానండి, చెల్లిని చెప్పేస్తానండి. అలా చెప్తే మీరు బ్రతికేస్తారు కదా! మిమ్మల్ని ఏమన్నారు కదా! అవునండి. అవునమ్మా. సరే చెప్పేస్తానని చెప్పేసాను. మొత్తానికి వచ్చారు. ఏమయ్యా ఎవరు మీరిద్దరు? ఇలా వేరే దేశం నుండి వచ్చాను. అవునా? ఇంత అందంగా ఉన్నది ఈమె ఏమవుతదో నీకు? భార్య ఏమైనా అవుతదా? భార్య అవ్వదండి. నాకు చెల్లినండి. ఏమ్మా నిజమేనా? అవునండి. మా అన్నయ్య అండి చెప్పేసి. అవునా? సరే. ఇంత అందంగా ఉన్నావు కాబట్టి నిన్ను మేము రాజు దగ్గరికి తీసుకెళ్ళాలి అని చెప్పేసి, ఇప్పుడు ఆమెను ఏం చేస్తున్నారో తెలుసా అండి? రాజు దగ్గరికి తీసుకెళ్తున్నారు. అప్పుడు షారయి అంట ఒక్కసారి వెనక్కి తిరిగి అబ్రహాంని చూసింది. అబ్రహాం ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఈమెను రాజు దగ్గర తీసుకెళ్ళిపోతున్నారు. అదేంటండి, ఒక అబద్ధం ఆడితే చాలన్నారు కదా! అబద్ధం ఆడేసాను. అబద్ధం చెప్పేసాను. ఇప్పుడు నన్ను తీసుకెళ్ళిపోతున్నారేంటి? నేను బ్రతకాలంటే నువ్వు వెళ్ళక తప్పదమ్మా. ఇదే కదా సారాంశం. ఇదే కదండి ఆ సారాంశం. తీసుకెళ్ళిపోయారు. రాజు దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. రాజు అంట ఆమెను చూసి, ఆమెను ఇష్టపడి, సారాయిని ఇష్టపడి, సరే ఈమె యొక్క సహోదరుడు కదా! ఆయతను కూడా పిలిపించండి. వచ్చాడు అబ్రహాం రాజు దగ్గరికి. సరే, మీ చెల్లెళ్ళు నాకు కావాలి. మీ చెల్లెకు బదులు నేనేమిస్తానో తెలుసా? అని చెప్పి కొన్ని ఆఫర్‌లు ప్రకటించాడు. ఒకసారి మనం చూద్దాం. 14 వచనం. ఆ! ఐగుప్తీయులు ఆ స్త్రీని మిక్కిలి సౌందర్యవతి ఉంట చూచి, ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసి అందువలన అతనికి గొర్రెలు, అబ్రహాముకి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. ఎవరిని బట్టండి? సారాయిని బట్టి. చాలామంది, కొంతమంది కొన్ని రకాలుగా ఈ యొక్క ప్యాసేజ్‌ని, ఈ యొక్క కాంటెక్స్ట్‌ని విచిత్రంగా కూడా బోధించేవారుగా ఉంటారు. సారాయిని బట్టి అబ్రహాము దీవించబడిపోయాడు, ఆశీర్వదించబడిపోయాడు అని అంటారు. అసలు కరెక్ట్ కానే కాదు. క్లియర్‌గా మనం వచనం ధ్యానం చేసినట్లయితే ఒక్కసారి ఆలోచన చేస్తే, ఇప్పుడు అబ్రహాము భార్య అయిన సారాయిని తూకంలో, తక్కెట్లో పెడదాం. ఇప్పుడు
అబ్రహాము భార్య అయిన షారై తక్కెట్లో ఒక తక్కెట్లో షారై ఉన్నది. మిగతా తక్కెట్లో అనగా మిగతా తూకంలో ఏమున్నాయో తెలుసండి? గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, ఆడగాడిదలు, దాసులు, దాసులు ఇవి ఉన్నాయి. ఇప్పుడు ఫరో ఏమంటున్నాడంటే, ఇగో తక్కెట్లు పెట్టి చూస్తున్నాను, సారయి నాకు, ఇదిగో గాడిదలు, గొర్రెలు, మగగొడ్లు, ఆడగొడ్లు ఇవన్నీ కూడా నీకు అని ఇస్తున్నాడు. ఇప్పుడు అబ్రహాముకు ఇవన్నీ ఎక్కువనా, తన భార్య అయిన షారా ఎక్కువనా? ఒకసారి ఆలోచన చేస్తే మనకి అర్థమైంది. ఇవన్నిటికంటే షారయ్య కదండి ఎక్కువ, షారయ్య ప్రాముఖ్యత. కానీ అబ్రహాము సారాయిని ఫరో తీసుకుంటున్నాడని ఆలోచన వచ్చినా కూడా వీటన్నిటిని ఫరో ఇస్తున్నప్పుడు ఏమీ చేయలేక నిరుత్సాహంతో అతను నిలబడిపోయాడు. ఒకవేళ వద్దు నా భార్య అని చెప్పేస్తే అబ్రహాం చంపేస్తాడు. కాబట్టి ఇవన్నీ నీకు ఇచ్చేస్తున్నాను, సారాయిని నేను తీసుకుంటున్నాను అనే పరిస్థితి వచ్చినప్పుడు అబ్రహాము ఏమీ చేయలేక అలా నిరుత్సాహంగానే ఉండిపోయాడు. సైతాను కూడా చేస్తుంది ఇదే. ఏం చేస్తున్నాడు తెలుసా అండి? రక్షణ భాగ్యాన్ని దొంగిలిస్తూ, ఆత్మీయతను దొంగిలిస్తూ, పరిశుద్ధతను దొంగిలిస్తూ, నీతిని దొంగిలిస్తూ నీ దగ్గర నుండి ఏం చేస్తున్నాడు తెలుసా అండి? లోకంలో ఉన్న చెత్త చెదారం అంతా కూడా నీకు ఇస్తున్నాడు. లోకంలో పాపము, లోకములో శాపము, లోకములో మలినమైన జీవితాన్ని నీకు ఇస్తూ నీ దగ్గర నుండి ఆత్మీయతను, నీ దగ్గర నుండి పరిశుద్ధతను, నీ దగ్గర నుండి దేవుని సన్నిధిని, నీ దగ్గర నుండి మంచి ఆధ్యాత్మిక జీవితాన్ని సైతాన్ని ఏం చేస్తున్నాడు అంటే దొంగిలిస్తున్నాడు. వాడికి నీ జీవితము ఏమైపోతుందో తెలుసా? వాడి హస్తాల్లోకి వెళ్ళిపోతుంది. నువ్వు ఏం చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నావు. అది సైతాను చేసేటటువంటి పని. ఈ రోజుల్లో మనలో చాలా మంది ఈ విధంగా సైతానుకు బందీలు అయిపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితులు. ఎందుకంటే దేవునికి దూరం అయిపోయాం. ఇప్పుడు ఏం చేయాలి? ఆదివారం లేకపోతే శనివారం మందిరమా, వ్యాపారమా? తక్కెట్లు పెట్టి చూస్తే మన బ్రదర్ వ్యాపారంకి వెళ్ళిపోతున్నాడు. ఆదివారం మందిరమా, శనివారం మందిరమా, ప్రార్థన సన్నిధా, లేకపోతే లోకమా, లోకానికి, సినిమాకే, ఫంక్షన్కే, చుట్టాలకి, బంధువులకి, వీటికి ప్రార్థన తీస్తూ దేవునికి దూరం అయిపోతున్న వారు ఎంతమంది ఉన్నారు? దేవునికి దూరం అయిపోయి సైతానుకు చేరువవుతున్న వారు మనలో చాలా మంది ఉన్నారు. అబ్రహాము ఆలోచన చేస్తే తన భార్య అయిన షారాయి తూకంలో ఒక తూకం, ఈ గొర్రెలు, గొడ్లు, ఆడదాసులు, మగదాసులు ఇవన్నీ ఒక తూకంలో ఉంటాయి. ఫరో అంటున్నాడు, నీ భార్య నేను తీసుకుంటున్నాను, ఇవన్నీ నీకు ఇస్తున్నాను. భార్య కంటే ఇవన్నీ గొప్పవా చెప్పండి? ఈ రోజుల్లో చాలా మంది జీవితాలు ఇవే. భర్త వద్దు, బంగారం కావాలి. భర్తను పీడించినా సరే బంగారం కావాలి. తెస్తావా తేవా, కొంటావా పక్కన ఇంట్లో వాళ్ళు తన భార్యకి బంగారం కొనిస్తారు, నువ్వు కొంటవా కొన. భర్త వద్దు. ఈరోజు భర్త రెక్కలు ముక్కలు సంపాదిస్తున్న బంగారం కావాలి. ఈ రోజుల్లో కూడా భార్య వద్దు. కొంతమందికి భార్య వద్దు, పక్కన ఉన్న పొరుగు ఇంట్లో ఉన్న వీధిలో ఉన్న పాపపు జీవితం కావాలి చాలామంది మగవాళ్ళు. ఇలాంటి భయంకరమైన జీవితం మనం జీవిస్తున్నాం. ఇక్కడ అబ్రహాం ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇక ఫరో సారాయిని తీసుకొని వీటన్నిటిని అబ్రహాంకి ఇచ్చేసి అబ్రహాంను పంపించేశారు. ఇంకా సారాయితో ఈ యొక్క ఫరో పాపము చేస్తున్న పరిస్థితుల్లో ఎవరు కలుగు చేస్తున్నాడో తెలుసండి? దేవుడు కలుగు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. నేను బహుశా అనుకుంటాను అబ్రహాము ఆ పరిస్థితుల్లో, ప్రభా తప్పు అయిపోయింది నాయన, ఈ పరిస్థితుల్లోనే నన్ను విడిపించేవారు ఎవరు లేరు నాయన, ఇలాంటి చిక్కుకరమైన పరిస్థితుల్లో, ఇలా చిక్కుల్లో ఈ దేశంలో నాకు ఎవరూ తెలియదు నాయన, నాకు ఎవరూ లేరు నాయన, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు ప్రభు అని బహుశా అబ్రహాము మనసులో దేవునికి మొరపెట్టి ఉంటాడు. ఎందుకంటే అబ్రహాము దేవుడు పిలవగానే ప్రయాణం కట్టుకొని విశ్వాస జీవితంలో ప్రయాణం చేసిన వ్యక్తి కనుక ఆపద వస్తే మాత్రం ఖచ్చితంగా దేవుడు జ్ఞాపకం వస్తాడని మనకైనా అబ్రహాంకైనా. దేవునికి స్తోత్రం. చూడండి, మనకు కూడా ఆపదలో ఉన్నప్పుడు మనకి దేవుడు ఎలా జ్ఞాపకం వస్తాడో అలాగే బహుశా అబ్రహాముకు అలాంటి చిక్కు ఆపదలో ఉన్నప్పుడు
దేవుడు దేవుడు గుర్తొచ్చాడు కనుక బహుశా అబ్రాహాం మనసులో ప్రార్థన చేసుకుంటాడు. కనుక దేవుడు కలుగు చేసుకున్నాడు. ఎలా కలుగు చేసుకోవాలో అలాగే కలుగు చేసుకున్నాడు. ఎవరితో మాట్లాడాలో వారితోనే మాట్లాడు. ఒకసారి మనం చదువు ముగించుకుందాం. ఆదికాండం 17వ అధ్యాయం 12వ వచనం. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోకును అతని ఇంటి వారికి మహావేదనల చేత బాధించాను. అప్పుడు ఫరో అబ్రాహామును పిలిచి, నీవు నాకు చేసినదేమిటి? ఈమె నీ భార్య అని నాకు ఎందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరిని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో. అయితే నేను ఇదిగో నీ భార్య ఈమెను తీసుకొని పొమ్మని చెప్పి మొత్తానికి దేవుడు కలుగు చేసుకున్నాడు. దేవుడు మాట్లాడు ఎవరితో తెలుసండి? ఫరోతో మాట్లాడు. ఆ దేశపు రాజైన ఫరో ఏ షారాయిని అయితే భార్యగా చేసుకోవాలనుకున్నాడు, ఏ షారాయితోనైతే పాపం చేయడానికి సిద్ధపడిపోయాడు, ఆ రాజుతోనే దేవుడు మాట్లాడు, నువ్వు షారాయిని ముట్టడానికి వీల్లేదు, ఎందుకంటే నా వాగ్దానము చేత ఏర్పరచబడిన జంట వీరి జీవితంలో నేను చేయవలసిన గొప్ప పనులు ఉన్నాయి, నా ప్రణాళికలు ఉన్నాయి, నా ఉద్దేశాలు ఉన్నాయి. కాబట్టి వీరిని నువ్వు ముట్టడానికి వీల్లేదు, షారాయిలు ముట్టడానికి వీల్లేదు. ఎందుకు ప్రభువా? బహుశా అంటాడు ఫరో. ఈమె ఏమని చెప్పి తీసుకొచ్చారు? ఇదిగో అబ్రహాం యొక్క చెల్లెలని కదా. తప్పు, వారు అబద్ధం మీద ఆధారపడి వచ్చేసారు. మరి ఏమవుతుంది? ఈమె అబ్రహామునకు భార్య అవుతుంది. కాబట్టి పొరుగు వాని భార్యను నువ్వు ముట్టడానికి వీల్లేదు అని చెప్పి గద్దించగానే, బాధించగానే వెంటనే నెక్స్ట్ రోజు అబ్రహామును పిలిపించారు. ఏమయ్యా అబ్రహాము, నువ్వు చెప్పిందేంటి? ఈమె చెల్లెలు, నీ చెల్లెలని చెప్పావు కదా, నీ చెల్లెని చెప్తేనే కదా నేను ఈమెను నా భార్యగా చేసుకుందాను అనుకున్నాను. కానీ మీ దేవుడు నాకు తెలియజేశాడు ఈమె నీ భార్య అని. కాబట్టి ఇదిగో నీ భార్య నువ్వు తీసుకెళ్ళిపో. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాగే ఆడుగాడుదలు ఇవన్నీ కూడా ఇచ్చేసాను కదా, అవన్నీ కూడా తీసుకెళ్ళిపో, ఇదిగో నీ భార్యను కూడా తీసుకెళ్ళిపోమని ఏం చేశాడో తెలుసండి ఫరో? వాళ్ళిద్దరిని ఎట్టేసేసాడు ఆ దేశంలో, పంపించేసాడు. ఇక్కడ చాలా ఒక మాటను మనం అర్థం చేసుకుంటే, అబ్రహాము ఆ దేశ అబద్ధం మీద ఆధారపడి ఆ దేశంలో బ్రతికేద్దాం అనుకున్నాడు, ఆ దేశంలో నివాసం చేద్దాం అనుకున్నాడు. కానీ ఆ అబద్ధం ఏమాత్రము నిలబడలేదు, ఎంతో కాలము నిలబడలేదు. అబద్ధం మీద ఆధారపడి జీవిద్దాం అనుకున్న అబ్రహాం జీవితం ఇప్పుడు ఏమైంది తెలుసండి? అవమానముతో, అపనిందలతో తలదించుకొని వెళ్ళే పరిస్థితి వచ్చింది. చాలామంది అంటారు కరెక్టేనండి, ఏం జరిగినా ఏమైనప్పటికీ అబ్రహాం మాత్రం గొర్రెలతో, గొడ్లతో, ఆడగాడులతో, గాడిదలతో, దాసులతో, దాసులతో, గొప్ప ఐశ్వర్యంతో మాత్రం తిరిగి వచ్చాడు కదండి అని అంటారు. కానీ ఇది చాలా పొరపాటు. అబద్ధం మీద ఆధారపడి తెచ్చుకునే ఆ ఆశీర్వాదం, అది అసలు ఆశీర్వాదం అంటారా? అది శాపం. అబద్ధం మీద ఆధారపడి తెచ్చుకుంటున్న లంచం శాపం. అబద్ధం మీద ఆధారపడి సంపాదిస్తున్న సంపాదన అది శాపంగా మారుతుంది, ఆశీర్వాదకరంగా మారదని, బహుశాపంగా మారుతుంది. అబద్ధంతో తెచ్చుకున్నదంతా కూడా మీరు బైబిల్ గ్రంథంలో చూడండి, శాపంగా మారింది. ఎవరికి శాపంగా మారింది? ఆకానుకు శాపంగా మారింది. ఎవరికి శాపంగా మారింది? గెహజీకి శాపంగా మారింది. అబద్ధంతో తెచ్చుకున్నది, అబద్ధంతో సంపాదించిందంతా కూడా అది ఆశీర్వాదం కాదు, శాపమే. అబ్రహాం జీవితంలో మనం ఏం జరిగిందండి? ఆ ఆడదాసుల్లో నుండి, ఆడగాడిదల నుండి, ఆ దాసుల్లో నుండి వచ్చారు కదండి ఒక ఆవిడ. ఎవరండి? ఆగరు. ఆగరు అబ్రహాము శారాయిలకు సంతోషాన్ని, మనశ్శాంతిని, నెమ్మదిని కలిగించిందంటారా? లేదండి. కుటుంబంలో వైర్యం మొదలైంది తెలుసా? అప్పుడు మొదలైన వైర్యం, ఆ రెండు కుటుంబాలకి మొదలైన వైర్యం నేటికి కూడా ఇరు దేశాల్లో కొట్టుకొని చదువుతున్నారండి. ఇప్పుడు ఇస్సాకు సంతానమే ఇజ్రాయిలు, ఇష్మాయిలు సంతానమే ఈ ఇరాన్, ఇరాక్, అరబ్ దేశాలు. ఇప్పటికీ కూడా పడట్లేదు, కొట్టుకొని యుద్ధాలు చేసుకొని చచ్చిపోతున్నారు. ఎక్కడ మొదలైందో తెలుసా అండి? అది అబ్రహాము జీవితంలో మొదలైంది. ఇది ఎక్కడ మొదలైందో తెలుసా అండి? అబద్ధం మీద ఆధారపడ్డాడు చూసారా? అబద్ధం మీద ఆధారపడి అబద్ధంతో తెచ్చుకున్నాడు చూసారా? అక్కడ మొదలైందండి ఈ వైర్యం.
ఇప్పటికీ కూడా సమాధానం లేదు, సంతోషం లేదు ఈ రెండు జనముల మధ్య. కాబట్టి మన జీవితం ఎప్పుడు కూడా అబద్ధం మీద కట్టుకోకూడదు. ఏది చేసినా దేవుని చిత్త ప్రకారంగా మనం జీవించి ముందుకు కొనసాగుతున్నట్లయితే దేవుడే మన జీవితాల్లో మేలు చేస్తాడు. ఏది చెయ్యాలో దేవుడే చెప్తాడు, మంచి ఉపదేశం చేస్తాడు, మనం నడవలసిన మార్గంలో మనం బోధిస్తాడు, మనకి ఏది మంచిదో తెలియజేస్తాడు, మనకి మంచి ఆలోచన ఇప్పి శ్రేష్టమైన మార్గంలో దేవుడు మనం నడిపిస్తాడు. అటువంటి శ్రేష్టమైన జీవితం దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం, అందరు కళ్ళు మూసుకుని.